హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక స్టోరీ చెప్తాను మీకు. అంటే రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. సో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎలా అంటే జస్ట్ ఇల్లు, కాలేజ్, ఇంటి దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇంతే. అంటే అవుట్ సైడ్ వరల్డ్కి అంతగా ఎక్స్పోజ్ అవ్వని అమ్మాయి అన్నమాట. సో తన ఎలా అంటే 12th అయిపోయింది, 12th గ్రేడ్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ కూడా ఫినిష్ చేసింది యాక్చువల్లీ. గ్రాడ్యుయేషన్ కూడా ఒక డీసెంట్ మార్క్స్తో ఫినిష్ చేసేసి లైక్ ఒక మంచి జాబ్ కొడితే లైఫ్ సెట్టింగ్గా ఇంకా స్మూత్గా అయిపోతుంది. ఇంకా జాబ్ చేసిన తర్వాత కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఫిల్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్తో ఉంది అన్నమాట. సో ఇంకా జాబ్ హంటింగ్ అదంతా స్టార్ట్ చేసింది. దీనికి ముందు అసలైన ట్విస్ట్ ఇక్కడే అన్నమాట. సో ఈ జాబ్ హంటింగ్కి, ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీషన్కి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. ఏంటి అంటే తన కాలేజ్ అంటే 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ కదా. సో తను కాలేజ్లో ఉన్నప్పుడు అంటే తను కాలేజ్ నుంచి ఇంటికి రావాలి అంటే ఆ మెయిన్ రోడ్ దగ్గర కాలేజ్ బస్ దిగిపోయి అక్కడి నుంచి ఒక 2 ఆటోస్ చేంజ్ అవ్వాలి. లైక్ జంక్షన్ వరకు ఒక ఆటో, ఆ జంక్షన్ నుంచి తన ఇంటి వరకు ఇంకొక ఆటో అన్నమాట. సో తను ఏం చేసేది అంటే జంక్షన్ వరకు ఆటోలో వచ్చేసేది. బస్ స్టాప్లో బస్ దిగిపోయిన తర్వాత జంక్షన్ వరకు ఆటోలో వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఈవెన్ ఆటో ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి రావటం, ఎందుకు అలా ఒక 10 minutes టైం కూడా వేస్ట్ చేయటం, అంటే బేసికల్లీ ఆ ఫ్రస్ట్రేషన్, లైక్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. సో ఎందుకు ఇదంతా అన్న ఒక ఫీలింగ్తో ఏం చేసేది అంటే జంక్షన్ దగ్గర ఆటో దిగిపోయి అక్కడే పక్కనున్న ఒక షాప్లో లాలీపాప్ ఆర్ చాక్లెట్ కొనుక్కొని సాంగ్స్ వినుకుంటూ ఆ చాక్లెట్ తినుకుంటూ అక్కడ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఇట్స్ నాట్ టూ లాంగ్, హార్డ్లీ ఒక 20 minutes వాక్ అంతే. సో 2 options, ఈదర్ ఆటో ఆర్ బై వాక్ వెళ్ళొచ్చు. సో సో షీ చాయిస్ చలో ఓకే నడుచుకుంటూ వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా వెయిటింగ్ అదంతా కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో తను అలా చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంతవరకు బాగానే ఉంది కదా. సో బేసికల్లీ తన 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా, సేమ్ రొటీన్. బస్ స్టాప్లో దిగిపోవటం, అక్కడ నుంచి జంక్షన్ వరకు ఆటో, జంక్షన్ నుంచి లాలీపాప్ చాక్లెట్ కొనుక్కుని ఇంటి వరకు నడుచుకుంటూ సాంగ్స్ వినుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడం. దిస్ ఈస్ హర్ రొటీన్. ఆ 4 years ఇదే జరిగింది. సో ఇది యాక్చువల్లీ తను 4th సెమిస్టర్లో ఉన్నప్పుడు ఇలానే ఒకరోజు జంక్షన్ దగ్గర ఆటో దిగి సాంగ్స్ వినుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా తన ముందు ఎవరో ఆగిన ఫీలింగ్ వచ్చి ఇలా చూసింది. చూస్తే ఏదో మా ఆపోజిట్ పర్సన్ మాట్లాడుతున్నారు. సో ఇయర్ ఫోన్స్ తీసి రికగ్నైజ్ చేసింది. ఆ పర్సన్ ఎవరు అంటే తనతో పాటు స్కూల్లో చదువుకున్న ఒక అబ్బాయి. ఎప్పుడు స్కూల్ 10th గ్రేడ్లో ఫినిష్ అయిపోయినప్పుడు స్కూల్లో చదివిన ఒక అబ్బాయి. తను ఇప్పుడు 4th సెమ్లో ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 4th సెమ్లో ఉంది. సో చూసి గుర్తుపట్టింది. హాయ్, హలో, లైక్ ఇట్స్ బీన్ సో లాంగ్, క్యాజువల్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా,
అది మాట్లాడుకున్నారు. ఎలా ఉన్నావు, ఏంటి, కాలేజ్, అది ఇది అంత స్టఫ్. హార్డ్లీ ఒక 2-3 మినిట్స్ మేబీ అయిపోయింది. సో బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ సేమ్ థింగ్ హ్యాపెన్. మళ్ళీ ఎవరో పక్కన వచ్చి ఆగినట్టు చూస్తే సేమ్ అబ్బాయి. మళ్ళీ క్యాజువల్ టాక్, ఏంటి కాలేజ్ నుంచా, అది ఇది అన్నట్టుగా అయిపోయింది. మళ్ళీ అక్కడే ఉండి మాట్లాడేసి మళ్ళీ బాయ్ చెప్పేసి యాజ్ యూజువల్ తన ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ది వెరీ నెక్స్ట్ డే ఈసారి తను ఎక్కడైతే జంక్షన్ దగ్గర ఆటో దిగుతుందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అంటే ఆటోకి ఆ షాప్కి ఒక చిన్న డిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఆ షాప్ దాటిన తర్వాత మీట్ అయ్యే పర్సన్ ఈసారి కరెక్ట్గా తను ఆటో దిగిన వెంటనే కనిపించారనమాట. కనిపించి హలో అన్నట్టు చూసి షాక్ అయిందనమాట. ఏంటి అన్నట్టుగా. అంటే నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు. అయితే కొంచెం కొంచెం హెసిటేట్ అయింది తను. లైక్ అంటే ఉంటుంది కదా, బేసికల్లీ అమ్మాయిలకి ఇంట్లో చాలా ప్రొటెక్టివ్గా పెంచుతారు. చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీ, ఎవరు ఎక్కడ ఉంటారో తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఏమో డాడీ ఎటు నుంచి వస్తారో ఏంటి, ఈ భయాలన్నీ ఉంటాయి కదా బేసిక్గా. సో ఆ భయంతో ఇంకా ఏంటో కొంచెం మంచిగా అనిపించక, లైక్ నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్తాను బాయ్ అని చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు అక్కడ అయిపోయింది. మళ్ళీ వెరీ నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ థింగ్ హ్యాపెన్. మళ్ళీ ఇంకా ఈసారి తను చెప్పిందనమాట, ఇలాగా బయట వద్దు, మా డాడీ చూస్తే తిడతారు, క్యాజువల్గా అంటే చాలా రోజుల తర్వాత కనిపించావు కాబట్టి మాట్లాడాను, సో రోడ్ మీద వద్దు, ఇది అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అవి చెప్పేసి వెళ్ళిపోతుంటే లేదు ఏం కాదు అన్నట్టుగా తనతో పాటు కొంచెం ఇంటి వరకు అలా సైకిల్ వేసుకుని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు తను. అంటే షీ ట్రై టు అవాయిడ్, భయంగానే ఎవరు చూస్తారో ఏంటో అన్నట్టుగా అలా ఉండింది. ఆ రోజు అయిపోయింది ఇంకా. అండ్ కొన్ని రోజుల తర్వాత కట్ చేస్తే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అంటే తను ఆ అమ్మాయి డిపార్ట్మెంట్ వేరు, ఆ అబ్బాయి డిపార్ట్మెంట్ వేరు. బట్ కొన్ని సబ్జెక్ట్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా పెద్ద గుర్తులేవు అసలు. అవును, గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్స్ కొన్ని గుర్తున్నాయి నాకు. బట్ అన్ని బ్రాంచెస్కి కొన్ని సబ్జెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి కదా. సో అది ఏదో సబ్జెక్ట్ కోసం మా లైబ్రరీలో ఇది దొరకట్లేదు, సో మీ లైబ్రరీలో ఏమన్నా పాసిబిలిటీ ఉంటే నువ్వు తీసుకుని నాకు ఇస్తావా అనే రీజన్తో ఇంటికి వచ్చి అలాగా రిక్వెస్టింగ్గా అడిగితే లైక్ షీ సెడ్ ఎస్, ఓకే పర్లేదు అని చెప్పి. అయితే అప్పటికి తనకి భయం, అమ్మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చారు అని అంటే కొంచెం ఉంటుంది కదా పేరెంట్స్ ముందు. బట్ వాళ్ళ ఫాదర్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ అయిపోయింది అక్కడితో. సో అక్కడి నుంచి కొంచెంగా ఇంటికి ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదో ఒకటి హెల్ప్ అడగటము, అలా ఇది అవ్వటం, ఇలాంటి థింగ్స్ అవుతూ ఉన్నాయి. సో లేటర్ ఆన్ నెంబర్ షేర్ చేసుకోవటం. ఇంకా ఈ అమ్మాయి కూడా స్కూల్లో తెలిసిన అబ్బాయే కదా, అంటే ఈ అబ్బాయి ఎలాగంటే మామూలుగా మనం చిన్నప్పటి నుంచి ఒక్కొక్క క్లాస్ అందరం ఫ్రెండ్స్ అవ్వుకుంటూ వస్తాం కదా. బట్ ఈ అబ్బాయి ఎలా అంటే వాళ్ళ స్కూల్లో మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడో వచ్చారు, అంటే అరౌండ్ 8th grade ఆ టైంలో.
ఆ అబ్బాయి కొత్త అనమాట ఆ క్లాస్‌కి. అలా వేరే స్కూల్ నుంచి వచ్చిన అబ్బాయి. సో, హీ యూజ్డ్ టు బి వెరీ డీసెంట్, వెరీ ఒబీడియంట్‌గా అలా నార్మల్‌గా ఇనిషియల్‌గా అసలు గర్ల్స్‌తో అసలు మాట్లాడకుండా ఉండేలాగా ఉంది. లేటర్ ఆన్ కొంచెం కొంచెంగా అంటే మిడ్ ఆఫ్ ది ఇయర్‌లో వచ్చినప్పుడు కొన్ని హెల్ప్ హెల్ప్ తీసుకునే సిచ్యుయేషన్ ఉంటుంది కదా! సబ్జెక్ట్ క్లాస్ నోట్స్ తీసుకోవటం అలాగా. అలా తెలిసిన పర్సన్ మంచి పర్సనే కదా అని చెప్పి ఈవెన్ ఆ అమ్మాయి కూడా మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. అంతా బాగుండింది. సో, లేటర్ ఆన్ కొన్ని డేస్ తర్వాత ఇంక ఈ సబ్జెక్ట్, ఇంకో కాలేజ్, ఇంక ఫోర్త్ సెమ్ తర్వాత లైఫ్, జాబ్, ప్లేస్‌మెంట్స్ ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా! అలాంటి స్టఫ్ మాట్లాడుకుంటూ ఇవన్నీ ఉంది. ఆహ్, అలా ఇంకా మంచి క్లోజ్ అయిపోయారనమాట. లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యూ నో అలా మంచి ఫ్రెండ్స్ లాగా. అండ్ ఈ మధ్యలో ఒక థింగ్ ఏంటి అంటే ఇద్దరు సేమ్ ఏజ్, బట్ ఈ అమ్మాయి ఫోర్త్ ఇయర్, ఆ అబ్బాయి థర్డ్ ఇయర్. ఏంటి అంటే తను లేట్గా కాలేజ్లో జాయిన్ అవ్వటం ఫర్ సమ్ రీజన్. ఇట్ ఈస్ అన్నెసరీ రైట్ నౌ. ఫర్ సమ్ రీజన్ తను లేట్గా కాలేజ్లో జాయిన్ అవ్వటం అలా జరిగింది. సో యా, దట్స్ ద థింగ్. సో ఏంటి అంటే యా ఈ అమ్మాయి ఇంకా లైక్ ప్రాజెక్ట్ ఫోర్త్ సెమ్లో పెద్దగా కాలేజ్ క్లాసెస్ ఏమి ఉండవు కదా! సబ్మిషన్, రికార్డ్ సబ్మిషన్, ప్రాజెక్ట్ సబ్మిషన్, ఇలాంటి యా ఇంటర్న్‌షిప్ ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా! సో, అలాంటి థింగ్స్‌లో బిజీగా ఉండింది. అలా ఉంది. తను యా ఇలా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతూ వచ్చింది. వన్ డే తను ఇలానే కాలేజ్‌లో లేట్ అయింది. కాలేజ్‌లో లేట్ అయ్యి అరౌండ్ అంటే ఎప్పుడు ఎర్లీగా అంటే కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చే అమ్మాయి కొంచెం డార్క్ అంటే అరౌండ్ 6:30 కూడా ఫ్యూ సీజన్స్‌లో డార్క్ అయిపోతది కదా! సో, అలాంటి టైంలో ఫర్ సమ్ రీజన్ వాళ్ళ కాలేజ్‌లో ఎందుకో లేట్ అయ్యి, బస్ రావటం లేట్ అయ్యి అలా ఒకరోజు వస్తూ ఉంటే ఆ అబ్బాయి తన ఇంటి లేన్, తను ఇల్లు అంటే ఒక ఫ్యూ మీటర్స్ డిస్టెన్స్‌లో ఉండగా వాళ్ళ ఇంటి లేన్‌లోకి ఔట్ ఆఫ్ నోవేర్ వెనక నుంచి నేను పిలుచుకుంటూ వచ్చి వస్తే "ఏమైపోయావు అది" అంటే "నో ఐ వాస్ క్వైట్ బిజీ అది ఇది అని ఈ ప్రాజెక్ట్ గురించి అది ఇది బిజీగా ఉన్నా" అని చెప్పి తన వర్షన్ తను చెప్పింది. సో, సడన్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి కాలనీలో అందరూ తెలుసు. ఆల్మోస్ట్ అంటే చిన్నప్పటి నుంచి సేమ్ కాలనీలో పెరిగిన అమ్మాయి. ఆల్మోస్ట్ సగం కాలనీ మెంబర్స్ తెలిసి ఉండుంటారు కదా పెద్దవాళ్ళు. దట్టు అమ్మాయి అనేసరికి సో అండ్ సో అమ్మాయి అనేది ఒక ఐడియా, సో అండ్ సో ఇంటి వాళ్ళ అమ్మాయి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి. సో, కాలనీలోనే మాట్లాడటానికి భయపడిన అమ్మాయికి వాళ్ళ ఇంటి లేన్‌లో నీ డౌన్ చేసి ప్రపోజ్ చేశాడు. ఓహ్ గాడ్! జస్ట్ ఇమాజిన్ లైక్ ఆ అమ్మాయి సిచ్యుయేషన్ ఎలా ఉండుంటది. కరెక్ట్‌గా తను ఎక్కడైతే నీ డౌన్ చేశాడో వాళ్ళ ఆ లెఫ్ట్ సైడ్‌లోనే ఆ ఇంటిలో ఉండే ఫ్యామిలీ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాగా తెలుసనమాట. లైక్ చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ అక్కడి నుంచి కొంచెం ముందుకి అదే లేన్‌లో కొంచెం ముందుకి షిఫ్ట్ అయ్యారనమాట. సో, దే ఆర్ వెరీ క్లోజ్ టు దిస్ అమ్మాయి ఫ్యామిలీ. సో, కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి ముందే షీ డిడ్ంట్ అండర్‌స్టాండ్ హౌ టు రియాక్ట్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రియాక్ట్ అవ్వాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. వాళ్ళ ఇంటి లేన్ అక్కడే అందరూ ఎవరు చూసుండుంటారో ఎవరో లైక్ తాతగారు చూసుండుంటారో ఎవరో అన్నట్టుగా ఆ భయం. ఆ అమ్మాయి ఇల్లు పెద్ద డిస్టెన్స్ లేదు. అక్కడ మేబీ మమ్మీయో డాడీయో ఎవరు ఉన్నారో బయట ఎవరు చూసుంటారో అన్న భయం. సో, కోపం వచ్చి తనకి
కొంచెం సీరియస్‌గా రియాక్ట్ అయ్యి, "నువ్వు ఫస్ట్ లే, లైక్ నీ డౌన్ చేశాను కదా! సో, లే అది ఇది వద్దు వెళ్ళిపో" అని చెప్పి కొంచెం తిట్టేసి ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయింది. సో, ఇంక ఇంటికెళ్ళి ఇప్పుడు మెసేజ్ పెట్టింది. నంబర్ షేర్ చేసుకున్నారు. ఐ మీన్ దే వర్ ట్రావెలింగ్ టుగెదర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి. సో, మెసేజ్ పెట్టి, "ఏమి ఇలా చేశావు? లైక్ మా డాడీకి తెలిస్తే ఇది ఇది అవుతుంది" అన్నట్టు తన వర్షన్ తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అయిపోయింది. బట్ కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఇదంతా అయ్యింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇదంతా తను 4లో ఉన్నప్పుడు లాస్ట్ సెమిస్టర్ ఇంకా అయినప్పుడు అయిన స్టోరీ అనమాట. సో చెప్పింది. బట్ ఫైనల్లీ ఫోర్ ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసేసింది. ఇంకా జాబ్ హంటింగ్లో పడింది. బేసికల్లీ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. బట్ తన ఇంట్లో వేరే స్టేట్, ఐ మీన్ వేరే స్టేట్లో వచ్చింది జాబ్. సో వద్దు, వేరే స్టేట్, ఇక్కడే హైదరాబాద్లో చూసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో అది డినై చేసి, ఇంకా సరేలే ఇక్కడే చూసుకుందాం జాబ్ అన్నట్టుగా ఇంటర్వ్యూస్ అటెండ్ చేయటం ఇలా అవుతూ ఉందన్నమాట. సో మళ్ళీ అబ్బాయి వచ్చి సారీ చెప్పటం, ఇది ఇది అవ్వింది. సరే ఓకేలే అన్నట్టు మెల్లిగా ఈ అమ్మాయి కూడా మాట్లాడటం స్టార్ట్ చేసి, మళ్ళీ యాజ్ యూజువల్ తను ఇంటర్వ్యూకి వెళ్ళటం, ఆ ప్రాసెస్లో వీళ్ళు మీట్ అవ్వటం, క్యాజువల్గా ఫ్రెండ్స్ లానే అప్పటి వరకు. సో మీట్ అవ్వటం ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇంక ఆల్మోస్ట్ తనకి ఒక లైక్ 3-4 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. ఐ మీన్ ప్లేస్ అవుతూ ఉంది ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటూ. సరే ఓకే, ఇంకేదైనా బెటర్గా వస్తుందా చూసి జాయిన్ అవుదాం అన్నట్టుగా అలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉంది. మళ్ళీ ఈ ప్రాసెస్లో ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళటం, ఫాస్ట్ ఫుడ్ అని బయటకి అని అక్కడికి ఇక్కడికి, ఐ మీన్ ఆ థింగ్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ అబ్బాయి ఏమో చెప్పాను కదా 1 ఇయర్ వెనకాల ఉన్నారు అని చెప్పి. సో తన కాలేజ్ స్టోరీస్ చెప్పుకోవటం, తిని ఇంటర్వ్యూ థింగ్స్, రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఆల్ ఈ స్టఫ్ అంతా మాట్లాడుకోవడం ఇలా నడుస్తూ ఉండేది. సో అట్ సమ్ పాయింట్ మేబీ ఎక్కడో ఈ అమ్మాయి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ఆ అబ్బాయి పైన. అంటే అంతకుముందు ప్రపోజ్ చేసినప్పుడు తనకేం లేకుండే, బట్ లేటర్ ఆన్ ఇంకా తను ఉండే పద్ధతి, ఈవెన్ స్కూల్లో కూడా తను ఒక ఒబీడియంట్ కిడ్ లాగా, వెరీ డీసెంట్ బాయ్ లాగా తెలుసు కాబట్టి ఎక్కడో తిన మైండ్ కూడా చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఆ అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు షీ సెడ్ ఓకే. అండ్ అక్కడి నుంచి వాళ్ళ రిలేషన్ కొంచెం కొంచెం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇంది వరకు కూడా బాగుంది. సో తనకు ఒక 4 మంత్స్ టైం పట్టింది, 4 to 5 months జాబ్ క్రాక్ చేయడానికి. అంటే అంటే ప్యాకేజ్ సరిగా రాకపోవటం ఇలాంటివి ఉండేసరికి సో ఒక 4 to 5 months టైం పట్టింది. ఆ 4 to 5 monthsలో మంచిగా వీళ్ళు ఇంకా ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి లైక్ దెవర్ ఇన్ టు రిలేషన్షిప్, మంచిగా బయటకు వెళ్ళటం అది ఇది అక్కడ దాకా బాగానే ఉంది. తనకి మంచి జాబ్ వచ్చింది, తను అనుకున్న ప్యాకేజ్, విత్ మంచి కంపెనీ. సరే ఓకే అని చెప్పి జాయిన్ అయింది. సో యా ఈ అబ్బాయి అలాగా అమ్మాయిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయటం, సమ్ టైమ్స్ పాసిబుల్ అయినప్పుడు పికప్ చేయటం, ఇదంతా అవుతూ ఉండేది. తను ఆఫీస్లో జాయిన్ అయ్యి 1 year అయిపోయింది. ఇంకా ఈలోపు అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ 1 year వచ్చేసింది ఆ అమ్మాయికి. ఈలోపు ఈ అబ్బాయి 4th year కూడా కంప్లీట్ అయిపోయింది. 4th year కంప్లీట్ అయిపోయింది. ఈ అమ్మాయి అంటే ఆ 1 year అయిపోయినప్పటి నుంచి తను ఎప్పుడైతే ఆఫీస్లో 1 year కంప్లీట్ చేసిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. లైక్ నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఒకప్పటిలాగా మాట్లాడట్లేదు, అది ఇది అన్నట్టుగా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫస్ట్ జాబ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో కొంచెం షిఫ్ట్ ఎక్స్టెండ్ చేయటం,
అలాగా కొన్ని కొన్ని థింగ్స్ తెలుసు కదా! ఇనిషియల్ డేస్‌లో ఆ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రెషర్‌గా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి చూడు. ఆ ఫేజ్‌లో ఉండటం వల్ల నిజంగానే టైర్డ్ అయిపోయి లైక్ యాహ్! టైం ఇవ్వటం పాసిబిలిటీ లేక అలా జరుగుతూ వచ్చి ఉండేది. ఈ అబ్బాయి కాలేజ్‌లో ఉండటం వల్ల కొంచెం లిటిల్ ఎక్కువ టైం ఉండటం వల్ల మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేయలేక అలా ఇద్దరికీ అలా ఫీలింగ్ వచ్చేది. ఈ అమ్మాయి వర్షన్‌లో ఈ అమ్మాయి కరెక్టే. ఆ అబ్బాయి వర్షన్‌లో ఆ అబ్బాయి కరెక్టే అప్పటి వరకు. సో, యాహ్! ఇది వరకు కూడా బావుంది. రైట్? సో, అస్సలైన ట్విస్ట్ దీని తర్వాతనే ఉంది. బట్ చూస్తే వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది కాబట్టి, ఐల్ ట్రై టు మేక్ నాకసల ఐ మీన్ థాటే లేదు. ఇది పెద్ద వీడియో చేయాలి, 2 పార్ట్స్‌గా చేయాలన్న థాటే లేదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ టైం చూస్తే ఇట్స్ ఆల్రెడీ 20 మినిట్స్. మరీ ఎక్కువ బోర్ కొట్టిచ్చేసినట్టు ఉంటది 1 వీడియోలోనే. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. సో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటో పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఓకే? అంటిల్ దెన్ బాయ్ గైస్. టేక్ కేర్.